హాయ్, నేను మీ రాము సార్. వెల్కమ్ టు శ్రీరామ్ అకాడమీ. సో ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ మెంటల్ ఎబిలిటీ. సో మెంటల్ ఎబిలిటీలో నవోదయ నుంచి 50% మార్క్స్ స్కోర్ చేయడానికి మెంటల్ ఎబిలిటీ ఎంతగానో ఉపయోగపడుతుంది. సో ఈ మెంటల్ ఎబిలిటీ అనేది నవోదయ ఎగ్జామ్లో 40 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈచ్ క్వశ్చన్కి 1.25 మార్క్స్ ఉంటుంది. టోటల్గా 50 మార్క్స్ స్కోర్ చేయడానికి అవకాశము ఉంటుంది. ఓకే, సో ఈ మెంటల్ ఎబిలిటీ టాపిక్ నుంచి మొత్తం 10 మోడల్ ఉంటాయి. మోడల్కి 4 క్వశ్చన్స్ చొప్పున 10 మోడల్స్కి 10 × 40 క్వశ్చన్స్ ఇవ్వడము జరుగుతుంది. సో ఇందులో ఏ మోడల్స్ ఉంటాయి, ఆ మోడల్స్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అనేది ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. అలాగే ముందుగా మనము మెంటల్ ఎబిలిటీలో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అన్ని మోడల్స్ ఇప్పుడు నేను చెప్పే ఆర్డర్ ప్రకారం వస్తాయి అనుకోవడానికి లేదు. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క మోడల్ ఫస్ట్ రావచ్చు, లేదంటే 40 క్వశ్చన్ రావచ్చు, లేదా 30 క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంటుంది. అంటే మోడల్ అనేది మేము చెప్పే ఆర్డర్ ప్రకారం ఉండదు. ఎగ్జామ్లో ఏ మోడల్ అయినా ముందు రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఏ మోడల్ ఇచ్చినా సరే అసలు ఆ మోడల్ ఏంటి అని ఐడెంటిఫికేషన్ చేసి ఆ మోడల్ ఎలా చేయాలో మీకు తెలిసి ఉండాలి. సో మనం ఈ వీడియో ద్వారా ఆ మోడల్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, దాని ఆన్సర్ ఎలా చేయాలి అనేది తెలుసుకుందాం. ఓకే, సో ద ఫస్ట్ మోడల్ ఈజ్ ఆడ్ మ్యాన్ అవుట్. ఫస్ట్ మోడల్ ఈజ్ ఆడ్ మ్యాన్ అవుట్. మరి ఆడ్ మ్యాన్ అవుట్, ఇది ఆడ్ మ్యాన్ అవుట్ పిక్చర్స్ అని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అంటే మీకు ఈ రకంగా 4 బాక్సెస్ ఇవ్వడం జరుగుతుంది. సో క్వశ్చన్ పేపర్లో ఇది ఈ విధంగా 4 బాక్సెస్ ఉన్నట్లయితే అది ఖచ్చితంగా ఆడ్ మ్యాన్ అవుటే. కేవలం 4 ఆప్షన్స్తో ఉన్న బాక్స్ ఇవ్వడం జరుగుతుంది. ఆ విధంగా ఇస్తే అది ఆడ్ మ్యాన్ అవుట్ అవుతుంది. మరి ఆడ్ మ్యాన్ అవుట్ అంటే ఏంటి? ఆడ్ మ్యాన్ అవుట్ అంటే ఏంటి అంటే డిఫరెంట్గా ఉండాలి. ఏం డిఫరెంట్గా ఉండాలి అంటే ఇచ్చిన 4 ఆప్షన్లో కంపేరింగ్ టు 3 పిక్చర్స్, మిగిలిన 3 పిక్చర్స్తో కనుక మనం కంపేర్ చేసుకున్నప్పుడు ఒక పిక్చర్లో ఏదో ఒక క్వాలిటీ తగ్గి ఉంటుంది. ఆ క్వాలిటీ ఏంటి అనేది మనం ఫైండ్ అవుట్ చేయవలసి ఉంటుంది. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ పిక్చర్ తీసుకుందాం. ఇక్కడ చూడండి, ఇక్కడ కార్నర్స్తో కూడిన డయాగ్రామ్ ఉంది, ఇక్కడ కార్నర్స్తో కూడిన డయాగ్రామ్ ఉంది, ఇక్కడ కార్నర్స్తో కూడిన డయాగ్రామ్స్ ఉంది, ఇక్కడ లేదా లైన్స్తో కూడింది, ఇక్కడ లైన్స్తోనే ఉంది, ఇక్కడ లైన్స్తోనే ఉంది. మరి ఇందులో మనం డిఫరెంట్ వన్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము అంటే వీటికి కార్నర్స్ అనేవి ఉన్నాయి. మరి ఇక్కడ సర్కిల్కి ఎటువైనా కార్నర్స్ ఉన్నాయా? లేవు. కాబట్టి ఈ 3 పిక్చర్స్లో ఉన్న కామన్ థింగ్ ఏంటంటే కార్నర్స్ ఉండటం. ఇక్కడ దీనికి కార్నర్స్ అనేది లేకపోవటం వల్ల దీన్ని మనము డిఫరెంట్ వన్గా గుర్తించడం జరుగుతుంది. దట్ ఈస్ ద ఆన్సర్. సో ఈ విధంగా మనం ఆడ్ మ్యాన్ అవుట్ని గుర్తించాలి. ఆడ్ మ్యాన్ అవుట్ అంటే డిఫరెంట్గా ఉన్న వాటిని ఫైండ్ అవుట్ చేయాలి. మోడల్ వచ్చేసి ఈ విధంగా 4 ఆప్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సో ద సెకండ్ మోడల్ ఈజ్ సిమిలారిటీ. సెకండ్ మోడల్ ఏంటమ్మా? సిమిలారిటీ. సిమిలారిటీని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అంటే చూడండి, ఇక్కడ ఒక బాక్స్ ఇస్తాడు, క్వశ్చన్ బాక్స్ ఇస్తాడు, దానికి పక్కన ఈ విధంగా 4 బాక్సెస్ ఇవ్వడం జరుగుతుంది, 4 బాక్సెస్. సో ఈ విధంగా మనకు క్వశ్చన్ పేపర్లో ఎక్కడైతే ఈ టైప్ ఆఫ్ ఇక్కడ క్వశ్చన్ బాక్సు, ఇక్కడ 4 బాక్సులు ఉంటాయో అది సిమిలారిటీ కింద మనం ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. మరి సిమిలారిటీ అంటే ఏంటి? సిమిలారిటీ అంటే ఏం లేదు, పేరులోనే ఉంది. సిమిలారిటీ అంటే ఇక్కడ ఏదైతే పిక్చర్ ఇస్తాడో, క్వశ్చన్ బాక్స్లో ఏదైతే బొమ్మ ఇస్తాడో అదే బొమ్మ ఈ 4 ఆప్షన్లో ఉంటుంది. ఎక్కడైతే ఉంటుందో అదే మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఈజీగా అర్థం అవడానికి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనము పవన్ కళ్యాణ్ ఫోటో పెట్టామనుకోండి, ఇక్కడ అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, పవన్ కళ్యాణ్ ఫోటో పెట్టాం. ఎవరు ఫోటో ఉండాలి? పవన్ కళ్యాణ్ ఫోటో. ఎందుకంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ ఫోటో ఇచ్చాం కాబట్టి ఆన్సర్లో కూడా పవన్ కళ్యాణ్ ఫోటోయే ఉండాలి. సో ఇది సిమిలారిటీ అంటే. క్లారిటీగా అర్థమైందమ్మా? సో మరి ఇక్కడ మనం ఒక ఎగ్జాంపుల్ చూద్దాము.
సో ఇక్కడ మొత్తం ట్రయాంగిల్ ఉంది, ఇందులో ట్రయాంగిల్ ఉంది, ఇందులో ట్రయాంగిల్ ఉంది, ఇందులో కూడా ట్రయాంగిల్ ఉంది, ఇందులో కూడా ట్రయాంగిల్ ఉంది. ఇక్కడ చూడండి యారో మార్కు ఇటువైపు ఉంది, ఇక్కడ యారో మార్కు డైరెక్షన్ ఎటువైపు ఉంది, దీనికి ఆపోజిట్లో ఉంది. మరి ఇది ఆన్సర్ అవుతుందా? అవ్వదు. కాబట్టి దీన్ని మనం ఆన్సర్ కింద ట్రీట్ చేయలేం. సెకండ్ ఆప్షన్కి వెళ్ళండి. ఇక్కడ యారో మార్కు పర్ఫెక్ట్గానే ఉంది, ఇక్కడ యారో మార్కు పర్ఫెక్ట్గానే ఉంది, ఇక్కడ యారో మార్కు ఇచ్చిన బొమ్మలో ఏ విధంగా ఉందో అదే విధంగా ఉంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి యారో మార్కు ఈ విధంగా ఉండాలి. ఇది ఆల్రెడీ మనం ఎలిమినేషన్ చేసాం, దాన్ని చూసుకోవాల్సిన అవసరం లేదు. అసలు ఇందులో యారో మార్క్ అనేది లేదు కాబట్టి ఇది కూడా ఆన్సర్ కాదు. సో 2 ఆన్సర్స్ మనకి రాకుండా పోయినాయి. ఇంకా మిగిలినవి 2 ఆప్షన్స్. ఈ 2 ఆప్షన్లో ఏది మనకు ఆన్సర్ అవుతుందో చూద్దాం. ఇది ఇక్కడ కూడా యారో మార్క్ ఉంది, ఇక్కడ కూడా యారో మార్క్ ఉంది. మరి సిఆర్డిఆ ఆన్సర్ అన్నప్పుడు ఇంకా ఇందులో ఉన్న సిమిలర్ పిక్చర్స్ అందులో ఏది లేకుండా ఉందనేది మనం చూసుకోవాలి. సో ఈ గీత చూడండి మొత్తం ఉంది, ఇక్కడ ఈ గీత కూడా మొత్తము ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ గీత ఇక్కడి వరకే ఉంది, యువతల లేదు. ఇక్కడ చూడండి ఇక్కడ వరకు కాకుండా ఎక్సెస్ కూడా ఉండడం జరిగింది. కాబట్టి దీన్ని కూడా మనం ఎలిమినేషన్ చేసాం. ఇక ఏది మిగిలింది? సో డి మిగిలింది. కాబట్టి దీన్ని ఆన్సర్ కింద ట్రీట్ చేస్తామన్నమాట. అర్థమైందమ్మా? సో సిమిలారిటీ అంటే ఇక్కడ ఏదైతే పిక్చర్ ఇస్తాడో సేమ్ యాజ్ ఇట్ ఈస్గా అదే పిక్చర్ ఈ 4 ఆప్షన్లో ఎక్కడ ఉందో అక్కడ మనము ఫైండ్ అవుట్ చేయవలసి ఉంటుంది. క్లియర్? సో ఈ విధంగా మనము సిమిలారిటీని ఫైండ్ అవుట్ చేయటము, ఏ విధంగా దాన్ని ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయాలనేది తెలుసుకున్నాం కదా. సో నెక్స్ట్ మోడల్ 3 ఇన్కంప్లీట్ ఫిగర్. సో ఇన్కంప్లీట్ ఫిగర్ అంటే ఇన్కంప్లీట్ ఫిగర్ని ముందుగా మనం ఎలా ఫైండ్ అవుట్ చేయాలి చూడండి. ఇక్కడ ఇలా 4 బాక్సెస్ ఇచ్చి ఏదో ఒక బాక్స్లో ఈ విధంగా క్వశ్చన్ మార్క్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 4 బాక్సెస్ ఇస్తాడు, 3 బాక్సులు ఫిలప్ అయి ఉంటాయి, ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఉండొచ్చు. లేదా ఈ 3 బాక్సులు ఫిలప్ అయ్యి ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఉండొచ్చు. లేదా ఈ 3 బాక్సులు ఫిలప్ అయ్యి ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఈ 4 బాక్సెస్లో ఎక్కడైనా ఉండొచ్చు. అంటే ఈ టైప్ ఆఫ్ పిక్చర్ కనుక ఉంటే అది ఖచ్చితంగా మనము ఇన్కంప్లీట్ ఫిగర్ అని అనుకోవాలి. ఓకే, ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. ఇన్కంప్లీట్ ఫిగర్ అని మనము గుర్తించాలి. మరి దీన్ని ఎలా చేయాలి, ఎలా ఆన్సర్ చేయాలి అంటే ఇన్కంప్లీట్ ఫిగర్ ఇక్కడ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ని ఫాలో అవుతూ ఇచ్చిన ఆప్షన్లో ఉందా లేదా అనేది చెక్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూడండి సర్కిల్ ఇలా ఉంది, సర్కిల్ ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. సో మనం ఇదే విధంగా సర్కిల్ కలిపేస్తాం అన్నమాట. ఇక్కడ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ని ఫాలో అవుతూ మనము 4వ బాక్స్కి లింక్ చేయవలసి ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఏ ఆప్షన్లో ఉందో చెక్ చేద్దాం. ఇక్కడ ఉందా? ఎస్ ఉంది. ఇక్కడ ఉందా? ఎస్ ఉంది. ఇక్కడ ఉందా అంటే లేదు, కాబట్టి ఈ ఆన్సరు కాదు, అక్కడ ఒకటి ఎలిమినేట్ అయింది. ఇక్కడ ఉందా అంటే ఎస్ ఉంది. నెక్స్ట్ ఏంటి? ఇలాగా ఇక్కడి నుంచి ఇక్కడికి గీత ఉంది, అప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి కూడా గీత ఉండాలి. మరి ఇక్కడ గీత ఉందా? పైనుంచి ఈ మూల నుంచి ఈ మూల వరకు గీత ఉండాలి, ఉందా? లేదు, కాబట్టి ఇది కూడా ఆన్సర్ అవ్వదు. ఇక్కడ చూడండి ఇక్కడ నుంచి ఇక్కడ వరకే ఉంది, ఇక్కడ వరకు ఉందా అంటే ఇది కూడా ఆన్సర్ అవ్వదు. ఇక మిగిలింది ఏంటి? డి. సో దీన్నే మనం ఆన్సర్ కింద ట్రీట్ చేయవలసి ఉంటుంది. మరి ఇది కరెక్టా కాదా చెక్ చేద్దాం. చూడండి ఇక్కడ ఉందా పర్ఫెక్ట్గా గీత? ఎస్ ఉంది. నెక్స్ట్ ప్రతి దాంట్లో ఈ విధంగా బాక్సెస్ ఉన్నాయి, కాబట్టి ఇక్కడ కూడా మనము బాక్స్ పెట్టుకోవాలి. ఉందా? ఎస్ ఉంది. కాబట్టి దీన్ని ఆన్సర్ కింద ట్రీట్ చేస్తామన్నమాట. అర్థమైందమ్మా? సో ఈ టైప్ ఆఫ్ డయాగ్రామ్ కనుక ఉన్నట్లయితే దాన్ని ఇన్కంప్లీట్ ఫిగర్ అనుకోవాలి. సో ఇచ్చిన 3 బాక్స్ని బేస్ చేసుకొని 4వ బాక్స్ని ఫైండ్ అవుట్ చేయవలసి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ మోడల్ 4 సిరీస్ అంటే పేరులోనే ఉంది, ఆర్డర్లో ఉండాలా. సిరీస్ అంటే ఆర్డర్లో ఉండాలి. ఏ ఆర్డర్లో ఉండాలి? ఇక్కడ సిరీస్లో 4 టైప్స్ ఆఫ్ ఆర్డర్స్ ఉంటాయి. సో ఒకటి వచ్చేసి ఇంక్రీజింగ్, సెకండ్ వచ్చేసి డిక్రీజింగ్, మూడోది వచ్చేసి క్లాక్ వైజ్, నాలుగోది వచ్చేసి యాంటీ క్లాక్ వైజ్. ఈ 4 పాయింట్స్ ఇక్కడ సిరీస్లో గుర్తుపెట్టుకోవాల్సి
ఉంటుంది. సో ఇంక్రీజింగ్ అంటే ఏంటంటే ఇచ్చిన క్వశ్చను ఇంక్రీజ్ అవుతుందా డిక్రీజ్ అవుతుందా తెలుసుకోవాలి. సో ఇంక్రీజ్ అయితే అది ఆన్సర్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బాక్స్, ఇక్కడ ఒక సర్కిల్ ఉంది, ఇక్కడ 2 సర్కిల్ ఉన్నాయి, ఇక్కడ 3 సర్కిల్ ఉన్నాయి. సో సిరీస్ అనేది ఏమవుతుంది ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి నెక్స్ట్ వచ్చేది ఏమవుతుంది 1 2 3 ఉన్నాయి కాబట్టి నెక్స్ట్ ఏం రావాలా 4 రావాల్సి ఉంటుంది. ఒకవేళ డిక్రీజింగ్ సిరీస్ ఉన్నాయనుకోండి, సో ఇదే క్వశ్చన్ ఇక్కడ 4 యారో మార్క్స్, తర్వాత దాంట్లో 3 యారో మార్క్స్, తర్వాత దాంట్లో 2 యారో మార్క్స్, తర్వాత దాంట్లో ఏంటి క్వశ్చన్ ఏంటి అని అడుగుతాం. సో ఇక్కడ సిరీస్ అనేది ఇంక్రీజ్ అవుతుందా డిక్రీజ్ అవుతుందా? సో డిక్రీజ్ అవుతుంది. 4 3 2 తర్వాత ఎన్ని ఉండాలా 1 ఉండాలా, ఆ విధంగా చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ క్లాక్ వైజ్ డైరెక్షన్. సో ఒక బాక్స్లో ఒక షేప్ అనేది క్లాక్ వైజ్ డైరెక్షన్ అంటే ఈ డైరెక్షన్లో తిరుగుతుందా, యాంటీ క్లాక్ వైజ్ ఈ డైరెక్షన్లో తిరుగుతుందా అని చూడాలి. అంటే ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక డాట్ సర్కిల్ ఉందనుకోండి, ఇక్కడ నుంచి నెక్స్ట్ ఇక్కడికి వెళ్ళింది, నెక్స్ట్ ఇక్కడికి వెళ్ళింది, ఇది ఏ డైరెక్షను క్లాక్ వైజ్ డైరెక్షన్. ఇదే డాట్ సర్కిల్లో ఇటు నుంచి వచ్చింది అనుకుందాం, యాంటీ క్లాక్ వైజ్ తిరిగితే ఇక్కడ డాట్ సర్కిల్ ఉంటుంది, ఇక్కడ డాట్ సర్కిల్ ఉంటుంది, నెక్స్ట్ ఇటు వెళ్తుంది. అంటే డైరెక్షన్ అనేది క్లాక్ వైజ్లో తిరుగుతుందా యాంటీ క్లాక్ వైజ్ తిరుగుతుందా చూసుకోవాలి. అంటే ఇచ్చిన మనకు క్వశ్చన్ అనేది ఇంక్రీజింగ్ సిరీస్లో ఉందా డిక్రీజింగ్ సిరీస్లో ఉందా క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఉందా యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ ఉందా లేదా ఇవన్నీ మిక్స్ చేసి ఇచ్చాడా అనేది ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. దట్ ఈస్ కాల్డ్ సిరీస్. మరి సిరీస్ ఇది సిరీస్ పిక్చర్ అని ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే మీకు క్వశ్చన్లో ఈ విధంగా వరుసగా 4 బాక్సెస్ ఉండి 4వ బాక్స్లో క్వశ్చన్ మార్కు ఉంటుంది. సో ఈ టైప్ ఆఫ్ పిక్చర్స్ కనుక మీకు క్వశ్చన్ పేపర్లో కనపడితే అది ఖచ్చితంగా సిరీసే. ఓకే, సో ఎగ్జాంపుల్ చూద్దాం చూడండి. సో ఫస్ట్ ప్లస్ అనేది ఎక్కడ ఉంది, ఒక బాక్స్ తీసుకుందాం. ఒక బాక్స్లో ఫస్ట్ బాక్స్లో ప్లస్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. తర్వాత ఎక్కడికి వెళ్ళింది, ఇక్కడికి వెళ్ళింది. నెక్స్ట్ బాక్స్లో ఎక్కడికి వెళ్ళింది, ఇక్కడికి వెళ్ళింది. నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళింది, ఇక్కడికి వెళ్ళింది. నెక్స్ట్ మనకి ఎక్కడికి వెళ్ళాలి, ఇక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి మళ్ళీ ఎక్కడికి రావాలా, ఇక్కడికి రావాలి. అంటే ఈ ప్లేస్లో ప్లస్ అనేది ఉండాలి. దిస్ ఈజ్ క్లాక్ వైజ్ డైరెక్షన్. సో క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిరుగుతుంది కాబట్టి నెక్స్ట్ ఎక్కడికి రావాలి, ఇక్కడికి రావాలి. అది ఆప్షన్లో ఎక్కడ ఉంది, ఫస్ట్ ఆప్షన్లో ఉందా, లేదు. సో దిస్ ఈజ్ నాట్ ఆన్సర్. సెకండ్ ఆప్షన్లో ఉందా, లేదు. దిస్ ఈజ్ ఆల్సో నాట్ ఆన్సర్. థర్డ్ ఆప్షన్లో ఉంది. ఫోర్త్ ఆప్షన్లో ఉందా, లేదు. దిస్ ఈజ్ నాట్ ఆన్సర్. సో డైరెక్ట్గా మనం ఆన్సర్ చేయొచ్చు. మరి ఇది కరెక్టా కాదా కూడా రీచెకప్ చేసుకుందాం. డాట్ సర్కిల్ చూడండి, ఇదే బాక్స్ తీసుకుందాం. ఇదే బాక్స్లో డాట్ సర్కిల్ ఫస్ట్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. తర్వాత ఎక్కడికి వచ్చింది, ఈ కార్నర్కి వచ్చింది. తర్వాత ఎక్కడికి వచ్చింది, ఈ కార్నర్కి వచ్చింది. సో ఆల్రెడీ 4 కార్నర్స్లో 3 కార్నర్స్ కవర్ అయిపోయింది. ఇంకా లేని కార్నర్ ఏంటి, ఇది. సో నెక్స్ట్ ఎక్కడికి రావాలి, ఇక్కడికి రావాలి. సో ఈ పిక్చర్ ఎక్కడ ఉంది, సిలో ఉంది కాబట్టి దిస్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ఈ విధంగా సిరీస్ని మనము ఫైండ్ అవుట్ చేయవలసి ఉంటుంది. క్లియర్. సో నెక్స్ట్ మోడల్ 5 ఎనాలజీ. సో ఎనాలజీ అంటే ఏంటంటే ఒకే రకమైన చిత్రాలు సిమిలారిటీ ఎలా అయితే అనుకుంటామో ఇక్కడ ఎనాలజీ పోలికతో కూడినటువంటి పిక్చర్స్ అని కూడా అంటారు. ఏంటి పోలిక అంటే ముందు ఎనాలజీ, ఇది ఎనాలజీ పిక్చర్ అని మనం క్వశ్చన్ పేపర్లో ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అంటే బాక్సెస్ ఈ విధంగా ఉంటాయి. సిరీస్ ఏమో వరుసగా ఉంటుంది, ఎనాలజీ ఏమో 2 బాక్సెస్ మళ్ళీ కటింగ్ ఉంటుంది, 2 బాక్సెస్ ఇస్తాడు అనమాట. కంటిన్యూగా ఉంటే సిరీసు, డివైడెడ్ కనుక అవుతే ఎనాలజీ కింద గుర్తించాలి. ఇక్కడ కూడా ఈ 4 ఇంక్రీజింగ్ డిక్రీజింగ్ క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ అనేది దీనికి కూడా అప్లై అవుతుంది. ఓకే, సో ఈ విధంగా ఉన్నట్లయితే దానిని ఎనాలజీ పిక్చర్ కింద మనము ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే, సో ఏ విధంగా దీన్ని సాల్వ్ చేయాలో చూద్దాం. సో ఇక్కడ చూడండి, ఈ పిక్చర్ ఇచ్చాడు. ఇవి ఎన్ని కార్నర్స్ ఉన్నాయి, 1 2 3 4 5 కార్నర్స్ ఉన్నాయి. ఇక్కడ ఏమైంది 1 2 3 5 కార్నర్స్ ఉన్నాయి. ఇక్కడ 3 కార్నర్స్ ఉన్నాయి. అంటే ఇది ఇంక్రీజింగ్ అయిందా డిక్రీజింగ్ అయిందా అంటే 5 నుంచి 3కి తగ్గింది, అంటే డిక్రీజింగ్ అయింది. ఎంత తగ్గింది, 2 కార్నర్స్ తగ్గింది. అంటే డిఫరెన్స్ విల్ బి 2 కార్నర్స్ అనేది తగ్గింది. కాబట్టి ఇక్కడ ఏదైతే రిలేషన్ ఉందో
ఇక్కడ ఏదైతే రిలేషన్ ఉందో సేమ్ రిలేషన్ని ఇక్కడ మనము అప్లై చేయవలసి ఉంటుంది. అంటే ఇక్కడ ఎన్ని కార్నర్స్ ఉన్నాయి? 1 2 3 4 5 6. ఎన్ని కార్నర్స్ ఉన్నాయి? 6 కార్నర్స్ ఉన్నాయి. ఇక్కడ ఎంత తగ్గింది? 2 కార్నర్స్ తగ్గింది. ఇక్కడ 6లో నుంచి 2 కార్నర్స్ తగ్గిస్తే ఎన్ని కార్నర్స్ రావాలి? 4 కార్నర్స్ రావాలి. ఎన్ని కార్నర్స్ రావాలి? 4 కార్నర్స్ రావాలి. 4 కార్నర్స్ ఏ ఆప్షన్లో ఉందో చెక్ చేద్దాం. 1 2 3 4 5. ఎన్ని కార్నర్స్ ఉన్నాయి ఇక్కడ? 5. 1 2 3 4 5 6. ఇక్కడ ఎన్ని కార్నర్స్ ఉన్నాయి? 6 కార్నర్స్. 1 2 3. ఇక్కడ ఎన్ని కార్నర్స్ ఉన్నాయి? 3 కార్నర్స్ ఉన్నాయి. ఇక్కడ 1 2 3 4. ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 4 కార్నర్స్. సో ద ఆన్సర్ విల్ బి డి. సో ఇక్కడ మనకి ఎంత రావాలని చెప్పాము? 4 రావాలి. ఇక్కడ 5 ఉంది కాబట్టి ఇది కాదు, 6 ఉంది కాబట్టి ఇది కాదు, 3 ఉంది కాబట్టి ఇది కాదు. ఇక్కడ 4 ఎందులో ఉంది? లాస్ట్ ఆప్షన్లో ఉంది కాబట్టి ఆన్సర్ డి అవుతుంది. అర్థమైందమ్మా అనాలజీ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో? సో ఇక్కడ ఈ రెండిటికి ఏ రిలేషన్ అయితే ఉంటుందో సేమ్ రిలేషన్ ఇక్కడ అప్లై చేయాలి. ఒకవేళ ఇక్కడ తండ్రి కొడుకు ఫాదర్ అండ్ సన్ రిలేషన్ ఉంటే ఇక్కడ కూడా ఫాదర్ అండ్ సన్ రిలేషనే ఉండాలి. అర్థమైందా? మీకు ఈజీగా అర్థమవుతుందని చెప్తున్నానమ్మా. సో ఇక్కడ డిక్రీజ్ అయింది కాబట్టి ఇక్కడ డిక్రీజ్ అవ్వాలి, ఇక్కడ ఇంక్రీజ్ అయింది కాబట్టి ఇక్కడ ఇంక్రీజ్ అవ్వాలి. ఒకవేళ ఇది క్లాక్ వైజ్ డైరెక్షన్ తిరిగితే ఇక్కడ క్లాక్ వైజ్ డైరెక్షన్ తిరగాలి, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిరిగితే యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిరగాలి. ఓకే, దిస్ ఈజ్ ఎనాలజీ. క్లియర్? సో నెక్స్ట్ మోడల్ 6 కట్టింగ్ ఫిగర్. సో ఏంటి మోడల్ 6 వచ్చేసి కట్టింగ్ ఫిగర్, పేరులోనే ఉంది. సో ఇక్కడ ఒక పిక్చర్ని ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ షేప్స్లో కట్ చేస్తాడు. ఆ కట్ చేసిన ముక్కల్ని 4 ఆప్షన్లో పెడతాడు. సో దీనికి కరెక్ట్గా ఈ పిక్చర్కి కరెక్ట్గా ఈ షేప్కి యాప్ట్ అయ్యే పీస్ ఏదైతే ఉందో దాన్ని మనము ఫైండ్ అవుట్ చేయవలసి ఉంటుంది. సో ఈ మోడల్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఇక్కడ కనబడిపోతూనే ఉంది కదమ్మా మీకు. సో ఈ విధంగా కటింగ్స్ కనుక ఉంటే క్వశ్చన్ పేపర్లో ఈ టైప్ ఆఫ్ పిక్చర్స్ ఉంటే, కటింగ్స్ ఉన్న పిక్చర్స్ ఉంటే అది ఖచ్చితంగా కట్టింగ్ ఫిగర్ అవుతుంది. మరి దీన్ని ఎలా సాల్వ్ చేయాలి చూద్దాం. ఈ ఎగ్జాంపుల్ ద్వారా ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఇక్కడ మనకి ఇచ్చిన పిక్చర్ని జాగ్రత్తగా చూసుకొని దీనికి యాప్ట్ అయ్యే పీసెస్ని మనము దీనికి సెట్ చేయాలి. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ మనము ఈ లైన్ ఉందా లేదా చెక్ చేసుకుందాం. ఇందులో ఎస్ ఉంది, ఇందులో ఉంది, ఇందులో ఉంది, ఇందులో ఉందా? క్రాస్గా ఉంది. స్ట్రైట్గా ఉండాలి, క్రాస్గా ఉంది కాబట్టి ఆన్సర్ అవుతుందా? అవ్వదు. నెక్స్ట్ ఈ షేప్ రావాలి. ఇందులో ఉందా? ఎస్ ఉంది. ఇందులో ఉందా? ఉంది. కానీ దీంట్లో ఉన్నంత పెద్దగా ఉందా? లేదు. కాబట్టి ఇది ఆన్సరు కాదు. నెక్స్ట్ ఇందులో ఉందా? ఎస్ ఉంది. క్లియర్? నెక్స్ట్ ఈ పిక్చర్, ఈ లైన్ ఇందులో ఉందా? ఎస్ ఉంది. ఇది ఆల్రెడీ పోయింది. ఇందులో ఉందా? ఉంది. కానీ ఇది దీని అంత క్రాస్గా దీనంత లెంతీగా ఇది ఉందా? లేదు, పెద్దగా ఉంది. కాబట్టి ఇది కూడా కాదు. ఇక మిగిలింది ఏంటి? ఇదే ఆన్సర్. సో ఈ పీస్ కరెక్ట్గా దీనికి సెట్ అయ్యే పీస్ అవుతుంది. ఓకే, సో ఈ విధంగా మనము ఒక్కొక్క పార్ట్ని ఇచ్చిన క్వశ్చన్లో ఒక్కొక్క పార్ట్ని ఉందా లేదా చెక్ చేసుకొని లెంత్ వైజ్ ఒకవేళ ఈక్వల్గా ఉంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇందులో ఉంది, ఇందులో ఉంది, ఇందులో లేదు. ఎందుకంటే దీంట్లో సైజ్ వచ్చేసి క్రాస్గా ఉంది. సో ఇలా చిన్న చిన్న ఇదితో మీకు డయాగ్రామ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా 4 ఆప్షన్లు మీరు చెక్ చేసి పర్ఫెక్ట్ మ్యాచ్ అయ్యే కట్టింగ్ పీసెస్ని మనం సెట్ చేయవలసి ఉంటుంది. ఆ విధంగా ఆన్సర్ని ఫైండ్ అవుట్. ఓకే, నెక్స్ట్ మోడల్ 7 మిర్రర్ ఇమేజ్. మిర్రర్ ఇమేజ్ అంటే పేరులోనే ఉంది మిర్రర్. అద్దంలో మనల్ని మనం చూసుకున్నప్పుడు మనం మనలాగే ఉంటాం. కానీ మార్పు ఎక్కడ ఉంటుంది అంటే, సో ఇట్ సైడ్ ఉన్నది ఇట్ సైడ్ ఉంటుంది, ఇట్ సైడ్ ఉన్నది ఇట్ సైడ్, అంటే లెఫ్ట్ సైడ్ రైట్ అవుతుంది, రైట్ సైడ్ లెఫ్ట్ అవుతుంది. అంటే మన పార్ట్స్లోని మన ఏదైనా పిక్చర్లోని సైడ్స్ ఇంటర్చేంజ్ అవ్వడం అనేది జరుగుతుంది. పిక్చర్ మాత్రం యాజ్ ఇట్ ఈస్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను, నేను మిర్రర్లో చూసుకున్నప్పుడు ఇప్పుడు నా యారో, నా మార్కర్ ఇప్పుడు నాకు రైట్ హ్యాండ్ సైడ్లో ఉంది. నేను మిర్రర్లో చూసుకున్నప్పుడు ఇది ఎట్ సైడ్ ఉంటుంది?
రైట్ సైడ్ ఏమవుతుంది, లెఫ్ట్ సైడ్ అవుతుంది. అంటే చూడండి నేను ఇలా తిరుగుతాను, మిర్రర్లో ఉన్నప్పుడు నాకు ఆపోజిషన్లో ఉంటుంది కాబట్టి ఇది ఈ సైడ్ రావడానికి అవకాశం ఉంటుంది. మరి మిర్రర్ ఇమేజ్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, ఇది మిర్రర్ ఇమేజ్ పిక్చర్ అని మనం క్వశ్చన్ పేపర్లో ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అంటే, క్వశ్చన్ పేపర్లో ఈ విధంగా బాక్స్ ఇచ్చి ఈ షేప్ ఈ డైరెక్షన్ అనేవి ఉంటాయి, ఎక్స్ వై. దీని అర్థం ఏంటంటే ఇది మిర్రర్, ఇది ఏ వైపు ఉంటే అంటే మనకి ఇచ్చిన బొమ్మలో ఈ మిర్రర్ అనేది ఇటువైపు ఉంటే ఇది రైట్ హ్యాండ్ అనుకోవాలా, ఒకవేళ ఇటువైపు ఉంటే ఇది రైట్ హ్యాండ్ అనుకోవాలా, ఒకవేళ ఇక్కడ ఉంటే ఇది రైట్ సైడ్ అవుతుంది, ఇటువైపు ఉంటే ఇది రైట్ సైడ్ అవుతుంది. అంటే మనకి ఎగ్జామ్లో క్వశ్చన్ పేపర్లో క్వశ్చను మిర్రర్ ఏ సైడ్ ఉందనేది చూసుకోవాలి. ఇటు సైడ్ ఉందా, ఇటు సైడ్ ఉందా, ఇటు సైడ్ ఉందా, ఇటు సైడ్ ఉందా. ఎటు సైడ్ అయితే ఉంటుందో అది రైట్ సైడ్ అనుకోవాలి. ఇప్పుడు మనకి పిక్చర్ ఇటు సైడ్ ఉంది కాబట్టి ఇది మనకి రైట్ సైడ్ అవుతుంది, దీనికి ఆపోజిషన్ లెఫ్ట్ సైడ్ అవుతుంది. సో దీన్ని ఎలా సాల్వ్ చేయాలి అంటే, సో రైట్ సైడ్ మొత్తం లెఫ్ట్ సైడ్కి వెళ్తుంది, లెఫ్ట్ సైడ్ మొత్తం రైట్ సైడ్. మిర్రర్లో మనం ఎలా అయితే ఉంటామో అలాగే ఉంటాం, కానీ మన డైరెక్షన్ అనేది చేంజ్ అయ్యే అవకాశము ఉంటుంది. ఇక్కడ కూడా అంతే, ఇది మిర్రర్, మిర్రర్ ఇటువైపు ఉంది కాబట్టి నేను ఇది రైట్ సైడ్ అనుకుంటున్నాను, దీనికి ఆపోజిట్ లెఫ్ట్ సైడ్ అనుకుంటున్నాను. సో మిర్రర్లో చూసుకున్న డయాగ్రాము మారుతుందా, మారదు, ఎట్లా ఉంటుందో అట్లాగే ఉంటుంది. అంటే నేను మిర్రర్లో చూసుకున్నప్పుడు మిమ్మల్ని మీరు మిర్రర్లో చూసుకున్నప్పుడు మీ ఫేసే కనపడుతుందా, ఇంకా వేరే వాళ్ళ ఫేస్ కనపడుతుందా? మీ ఫేసే కనపడుతుంది, లేదా నా ఫేసే, నేను ఆ మిర్రర్లో చూసుకున్నప్పుడు నా ఫేసే కనపడుతుంది, వేరే ఫేసు కనపడదు. కాబట్టి ఇక్కడ ట్రయాంగిల్ అనేది ఇలాగే ఉంది కాబట్టి మనకు వచ్చే క్వశ్చన్లో కూడా ట్రయాంగిల్ ఇలాగే ఉండాలి. ఇక్కడ ట్రయాంగిల్ ఎలా ఉంది, రివర్స్లో ఉంది కాబట్టి ఇది ఆన్సర్ అవుతుందా, అవ్వదు. ఇందులో ట్రయాంగిల్ యాస్టీజ్ ఉంది, ఇందులో ట్రయాంగిల్ యాస్టీజ్ ఉంది, ఇందులో ట్రయాంగిల్ యాస్టీజ్ ఉంది. నెక్స్ట్ ఇక్కడ యారో సింబల్ రైట్ సైడ్ ఉంది, ఏ సైడ్కి వెళ్ళాలి, డైరెక్షన్ మారాలి కాబట్టి ఇది రైట్ సైడ్ ఉంది కాబట్టి రైట్ సైడ్ వెళ్ళాలి, లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి. ఇందులో ఉందా, ఎస్ ఉంది, ఇందులో ఉందా, ఎస్ ఉంది, ఇందులో ఉందా, ఎస్ ఉంది. ఓకే, ఇక్కడ ఎలిమినేషన్ అవ్వడానికి ఛాన్స్ లేదు. నెక్స్ట్ ఇక్కడ సర్కిల్ చూడండి, ఏ సైడ్ ఉంది, లెఫ్ట్ సైడ్ ఉంది, ఏ సైడ్ వెళ్ళాలి, రైట్ సైడ్ వెళ్ళాలి. సో ఇందులో ఉందా, ఎస్ ఉంది, ఇందులో ఉందా, అసలు లేదు కాబట్టి ఈ ఆప్షను అయ్యే ప్రసక్తే లేదు. ఇందులో ఉందా, ఎస్ ఉంది. ఓకే, నెక్స్ట్ ఇది ఏ సైడ్ ఉంది, ఇది రైట్ సైడ్ ఉంది, ఏ సైడ్ వెళ్ళాలి, లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి. చూడండి ఇక్కడ ఉందా, ఎస్ ఉంది, ఇందులో ఉందా, ఎస్ ఉంది. నెక్స్ట్ ఇది చూడండి, ఇది ఏ సైడ్ ఉంది, లెఫ్ట్ సైడ్ ఉంది, ఇది ఏ సైడ్కి వెళ్ళాలి, రైట్ సైడ్కి వెళ్ళాలి. ఇక్కడ ఉందా, ఎస్ ఉంది, ఇక్కడ ఉందా, ఎస్ ఉంది. మరి రెండిట్లో సేమ్ ఉన్నాయి, మరి ఆన్సర్ ఏది, ఆన్సర్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం అంటే, ఇక్కడ చూడండి గీత పర్ఫెక్ట్గా ఇక్కడ సేమ్ డివిజన్ అనేది ఉంది, ఇక్కడ చూడండి ఇక్కడ సేమ్ ఉంది కానీ ఇటు సైడ్ ఎలా ఉంది, ఉందా, లేదు. కాబట్టి ఇది కూడా ఆన్సర్ అవ్వడానికి ఛాన్స్ లేదు. ఇక్కడ చూడండి యాస్టీజ్ పిక్చర్, ఇది ఎలా అయితే ఉందో ఇది అలాగే ఉంది, మిర్రర్లో చూసుకున్నప్పుడు ఇది మనకి యాస్టీజ్ పిక్చర్ అవుతుంది. సో ఈ విధంగా మనము మిర్రర్ ఇమేజ్ని సాల్వ్ చేయవలసి ఉంటుంది. క్లియర్, అర్థమైంది కదమ్మా? సో కాకపోతే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది అంటే, మిర్రర్ ఇటు సైడే ఇస్తాడానికి పోకూడదు, ఎటైనా ఇవ్వచ్చు, పైన ఇవ్వచ్చు, కింద ఇవ్వచ్చు, ఇటు సైడ్ ఇవ్వచ్చు. ఎటు సైడ్ ఇచ్చినా మిర్రర్ ఎటువైపు ఉందో అది రైట్ సైడ్ అనుకోవాలి, దానికి ఆపోజిషన్ లెఫ్ట్ అనుకోవాలి. సో రైట్ మొత్తం లెఫ్ట్ అవుతుంది, లెఫ్ట్ మొత్తం రైట్ అవుతుంది. సో ఈ విధంగా మీరు మిర్రర్ ఇమేజ్ని సాల్వ్ చేయవలసి ఉంటుంది. క్లియర్? సో నెక్స్ట్ మోడల్ 8 ఫార్మేషన్ ఫిగర్. మోడల్ 8 ఫార్మేషన్ ఫిగర్ పేరులో ఉంది, ఫార్మేషన్ అంటే విడివిడి పార్ట్స్ ఉంటాయి. మనకి క్వశ్చన్లో ఈ విధంగా విడివిడిగా పార్ట్స్ ఇస్తారు. సో క్వశ్చన్ పేపర్లో ఎక్కడైతే పార్ట్స్గా డయాగ్రామిక్ పిక్చర్స్ ఉంటాయో అది ఫార్మేషన్ ఫిగర్ కింద మనము ఐడెంటిఫికేషన్ చేయవలసి ఉంటుంది. ఓకే, ఫార్మేషన్ ఫిగర్ని ఎలా గుర్తిస్తామో మన క్వశ్చన్ పేపర్లో ఇలా పార్ట్స్ని డివైడెడ్గా ఇవ్వడం జరుగుతుంది. అలా ఎక్కడైతే ఇచ్చారో ఆ మోడల్ ఫార్మేషన్ ఫిగర్ అవుతుంది. సో ఈ విధంగా మనకి క్వశ్చన్ పేపర్లో ఫార్మేషన్ ఫిగర్ ఇచ్చినప్పుడు దీన్ని ఒక
ఈ ఇచ్చిన పార్ట్స్ను ఉపయోగించి ఒక పిక్చర్ని మనము తయారు చేయవలసి ఉంటుంది. అది యాజ్ ఇట్ ఈజ్ ఇచ్చిన పార్ట్స్ను ఉపయోగించే చేయాలి. ఎక్సెస్ పార్ట్స్ తీసుకోకూడదు, ఉన్న పార్ట్స్నే అందంగా తయారు చేయవలసి ఉంటుంది. ఓకే, సో ఎలా చేయాలనేది చూద్దాం. సో ముందుగా మనం ఇక్కడ మొత్తం ఎన్ని పార్ట్స్ ఇచ్చాడు? 3 పార్ట్స్ ఇచ్చాడు. సో ప్రతి డయాగ్రామ్లో అన్ని పార్ట్స్ ఉన్నాయా లేదా చెక్ చేసుకుందాం. 1 2 3 ఓకే, 1 2 3 ఓకే, 1 2 3 ఓకే, 1 2 3 ఓకే, అన్నిట్లో 3 పార్ట్సే ఉన్నాయి. కానీ ఇక్కడ ఈ టైప్ ఆఫ్ పార్ట్స్ ఇచ్చాడు. సో అవే పార్ట్స్ ఉండాలి. ఇందులో ఉందా? లేదు, కాబట్టి ఇది ఆన్సర్ కాదు. ఇందులో ఉందా? ఎస్ ఉంది, చూడండి. ఓకే, ఇందులో ఉందా? ఇదే బొమ్మ అవుతుందా? అవ్వదు, కాబట్టి ఇది ఆన్సర్ కాదు. షేప్స్ అయితే 3 ఇచ్చాడు, అన్నిట్లో 3 ఉన్నాయి. కానీ ఇక్కడ ఏదైతే డయాగ్రామ్ ఇస్తాడో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన బాడీ పార్ట్స్ తీసుకుంటే హ్యాండ్ ప్లేస్లోనే ఉండాలి, హెడ్ ప్లేస్లోనే ఉండాలి. కరెక్ట్గా అట్లాగే మ్యాచ్ చేయాలి. సో ఇప్పుడు హెడ్ వేరేది పెట్టామనుకోండి, ఏమవుతుంది? హెడ్ ప్లేస్లో హ్యాండ్ పెట్టాం కదా. అంటే ఇక్కడ ఈ పిక్చర్ ఇస్తే మనం ఈ పిక్చర్ పెట్టడానికి అవకాశం ఉందా? లేదు, కాబట్టి ఇది కూడా ఆన్సర్ కాదు. మరి బియా డియా చూసుకుందాం. ఇక్కడ మీకు తెలిసిపోయిన ఆన్సర్, ఇక్కడ అన్నిట్లో డాట్లు ఉన్నాయి, ఇక్కడ డాట్లు అనేవి లేదు, కాబట్టి ఇది కూడా ఆన్సర్ కాదు. ఇక పర్ఫెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే డి. సో అది ఉందా లేదా అనేది చూసుకోండి. పర్ఫెక్ట్గా ఉంది కదా, ఈ డయాగ్రామ్ ఉంది, ఇక్కడ స్క్వేర్ బాక్స్ ఉండాలి, కరెక్ట్గా స్క్వేర్ బాక్స్ చూడండి. సో ఈ విధంగా మనం విడివిడి పార్ట్స్ ఇస్తే దాన్ని ఫార్మేషన్ చేసి ఒక అందమైన పిక్చర్ కింద మనము ఫైండ్ అవుట్ చేయవలసి ఉంటుంది. అది ఏ ఆప్షన్లో ఉందనేది కనిపెట్టడమే ఫార్మేషన్ ఫిగర్. ఓకే, సో నెక్స్ట్ మోడల్, 9th మోడల్, హిడెన్ పిక్చర్స్. హిడెన్ పిక్చర్ పేరులోనే ఉంది. ఇక్కడ హిడెన్ పిక్చర్ అంటే దాక్కున్న చిత్రాన్ని కనుక్కోవాలి. ఓకే, సో ఇక్కడ మనకి ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? ఇది హిడెన్ పిక్చర్ అని మనం ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అంటే, సో ఈ టైప్ ఆఫ్ డయాగ్రామ్ ఉంటుంది. సో దీన్ని బేస్ చేసుకొని ఇలా 4 ఆప్షన్స్ ఉంటాయన్నమాట. సో ఇదే టైప్ ఆఫ్ డయాగ్రాము మనకి ఎక్కడెక్కడ వచ్చింది? సిమిలారిటీలో కూడా వస్తుంది. కానీ సిమిలారిటీలో ఏంటి? యాజ్ ఇట్ ఈజ్ పిక్చర్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ మనం ఆప్షన్స్ చెక్ చేసుకున్నప్పుడు క్లమ్జీగా ఉంటుంది. సో ఈ పిక్చర్ని ఇలా క్లమ్జీగా ఉంటుంది, అంటే సిమిలారిటీ ఇది ఒకేలాగా ఉంటుంది. మరి అది సిమిలారిటీయా హిడెన్ పిక్చర్ అనేది ఫైండ్ అవుట్ ఎలా చేయాలి అంటే, సిమిలారిటీలో మనకి ఇక్కడ ఉన్న పిక్చరు యాజ్ ఇట్ ఈజ్గా 4 ఆప్షన్లో ఏదో ఒక చిన్న లోపాలతో ఉండడం జరుగుతుంది. కానీ హిడెన్ పిక్చర్స్లో ఇక్కడ ఇచ్చిన పిక్చర్ని బేస్ చేసుకొని ఇక్కడ ఒకదానికొకటి సంబంధం లేకుండా ఉంటుంది. సో ఈ 2 పోలికలు కొంచెం జాగ్రత్తగా మీరు గమనించుకుంటే ఈజీగా ఐడెంటిఫికేషన్ చేయొచ్చు. మరి హిడెన్ పిక్చర్ని ఎలా సాల్వ్ చేయాలి? హిడెన్ పిక్చర్స్ని ఎలా సాల్వ్ చేయాలంటే, సో ఇక్కడ మనకి ఏ షేప్ ఇచ్చాడు? జెడ్ షేప్ ఇచ్చాడు. ఇది ఈ 4 ఆప్షన్లో ఎక్కడ దాక్కొని ఉందనేది మనము కనుక్కోవాలి. ఎక్కడ దాక్కొని ఉందనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ. సో ఫస్ట్ ఈ షేప్ రావాలి, ఇలా వచ్చింది, ఇలా వచ్చింది, ఇలా వచ్చింది, ఇలా పోవాలి. ఇలా పోవడానికి ఇక్కడ ఛాన్స్ ఉందా? లేదు, కాబట్టి ఆన్సర్ అవుతుందా? అవ్వదు. ఇందులో చూడండి, ఫస్ట్ ఇలా పోవాలి, ఇలా రావాలి, మళ్ళీ ఇలా వస్తేనే అది జెడ్ షేప్ అవుతుంది. ఇక్కడ ఛాన్స్ ఉందా? ఇది కూడా కాదు. ఇక్కడ చూడండి, మీకు యాజ్ టీజ్గా ఉంది, చూడండి, ఉందా? సో జెడ్ షేప్ ఉంది. ఇక్కడ ఛాన్స్ అసలు ఉందా? లేదు, కాబట్టి ఇది కూడా ఆన్సర్ కాదు. సో ఈ విధంగా మనకి ఇచ్చిన క్వశ్చన్ 4 ఆప్షన్లో ఎక్కడ దాక్కొని ఉందనేది జాగ్రత్తగా ప్రతి ఆప్షన్ని ఇది జాగ్రత్తగా గమనించాలి. కొంచెం ఐడెంటిఫికేషన్ మీరు క్షుణ్ణంగా 4 ఆప్షన్లు కనుక చూసినట్లయితే ఆన్సర్ ఈజీగా ఫైండ్ అవుట్ చేయవచ్చు. సో ఈ విధంగా మీరు హిడెన్ పిక్చర్ని సాల్వ్ చేయాలి. 10th మోడల్, పేపర్ ఫోల్డింగ్. పేపర్ ఫోల్డింగ్ అంటే ఏంటి అంటే, సో మనకి ఇచ్చిన క్వశ్చన్ పేపర్లో పేపర్ ఫోల్డింగ్ని ఎలా ఐడెంటిఫికేషన్ చేయాలి? సో ఎలా చేయాలి అంటే, సో పిక్చర్స్ ఈ విధంగా ఉంటాయి, ఇక్కడ డాట్స్ ఉంటాయి, ఇలా యారో మార్కు ఉంటుంది. సో ఈ విధంగా మనకి క్వశ్చన్ పేపర్లో ఎక్కడైతే ఉంటుందో దానిని
మనం పేపర్ ఫోల్డింగ్ కింద తీసుకోవాలి. మరి పేపర్ ఫోల్డింగ్ని ఎలా సాల్వ్ చేయాలి అంటే, సో ఇక్కడ ఈ విధంగా పిక్చర్ ఒకదాని తర్వాత ఈ విధంగా, దీని తర్వాత ఈ విధంగా ఇస్తాడు. ఇచ్చిన తర్వాత ఫైనల్ పిక్చర్ ఇలా ఉంటుంది. దీన్ని ఓపెన్ చేస్తే ఏ షేప్ అయితే వస్తుందో ఆ షేప్ని మనము ఫైండ్ అవుట్ చేయాలి. మరి ఎలా ఓపెన్ చేయాలి అంటే, మనం ఎగ్జామ్ హాల్లోకి పేపర్లు పట్టుకొని వెళ్ళి సేమ్ దీని ప్రకారం మడతపెట్టి అలా చేయకూడదు. సో అలా చేయటానికి ఆస్కారం లేదు. మనకి ఇచ్చిన ఈ డయాగ్రామ్ని బేస్ చేసుకొని ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ యారో మార్క్ అర్థం ఏంటంటే, ఇక్కడ దీని అర్థం ఏంటంటే, మనం స్క్వేర్ షేప్లో ఉన్న పేపర్ని తీసుకున్నాం. స్క్వేర్ షేప్ ఉండొచ్చు, సర్కిల్ షేప్ ఉండొచ్చు, ట్రయాంగిల్ షేప్లో కూడా ఉండొచ్చు. ఏ షేప్లో అయినా ఉండటానికి అవకాశం ఉంది. సో మనకి ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్లో స్క్వేర్ షేప్ పేపర్ తీసుకున్నాం. యారో మార్క్ ఇలా ఉంది అంటే పేపర్ని మనం ఏం చేసినట్టు ఇలా మడత పెట్టినట్టు, అంటే పైకి మడత పెట్టినట్టు. ఇలా స్క్వేర్ షేప్లో ఉన్న పేపర్ని మనము యారో మార్క్ ఇలా ఉందంటే, యారో మార్క్ ఎటువైపు ఉంటే అటువైపు మడత పెట్టండి. ఫర్ ఎగ్జాంపుల్ యారో మార్క్ ఇటు ఉందనుకోండి, మనం ఏం చేస్తాము, ఇటు పక్కకు మడత పెట్టినాం. అప్పుడు ఇవి డాట్స్. డాట్స్ అంటే దాని అర్థం పేపర్ని మనము ఈ విధంగా మడత పెట్టాము అని చెప్పడానికి అవకాశం ఉంది. సో నెక్స్ట్ వచ్చేసి, ఇక్కడ మడత పెట్టిన తర్వాత మళ్ళీ డాట్స్ ఇక్కడ ఉన్నాయి, యారో మార్క్ ఇటు ఉంది అంటే ఈ షేప్ ఏమవుతుంది, ఇటువైపుకి కన్వే అవుతుంది. అంటే ఇప్పుడు పిక్చర్ ఎలా ఉంది, పేపరు ఈ షేప్కి వచ్చినట్టు. ఫస్ట్ ఈ డాట్ ఇలా ఉంది కాబట్టి ఫుల్ పేపర్ ఆఫ్ అయింది. తర్వాత డాట్ యారో మార్క్ ఇటు ఉంది కాబట్టి ఇది ఇటు కవర్ అయింది కాబట్టి ఇక్కడ స్క్వేర్ బాక్స్లోకి వచ్చింది. సో ఈ స్క్వేర్ బాక్స్లో ఫైనల్గా ఏముంది, యారో మార్క్స్ ఏమి లేవు అంటే ఇక్కడతో పేపర్ ఫోల్డ్ చేయటం అయిపోయింది. ఫోల్డ్ చేశాక ఇక్కడ ఏమైంది, సర్కిల్ షేప్లో కత్తరించారు. సర్కిల్ షేప్లో కత్తరించారు. సో ఇప్పుడు ఈ పేపరు ఓపెన్ అవుతే ఏ షేప్ వస్తుంది అనేది మనము ఫైండ్ అవుట్ చేయాలి. మరి ఎలా ఓపెన్ చేయాలంటే, ఏ డైరెక్షన్లో అయితే మనం క్లోజ్ చేసామో అదే డైరెక్షన్లో ఓపెన్ చేయాలి. ఇప్పుడు యారో మార్క్ ఇటు ఉంది అంటే ఇప్పుడు మనం పేపర్ ఎటు ఓపెన్ చేయాలి, ఇటువైపు ఓపెన్ చేయాలి. చూడండి ఇలాగా. అప్పుడు ఈ సర్కిల్ ఏమవుతుంది, ఇక్కడ కట్ చేసాం కదా, ఇలా ఓపెన్ అయినప్పుడు సర్కిల్ ఇక్కడ కూడా రావడానికి అవకాశం ఉంది కదా. మళ్ళీ పేపరు ఎటువైపు ఓపెన్ చేయాలి, యారో మార్క్ ఇలా ఓపెన్ చేసి ఇలా క్లోజ్ చేసాం కాబట్టి ఎలా ఓపెన్ చేయాలి, ఇలా కింద వైపు ఓపెన్ అంటే ఇక్కడ నుంచి ఇలా ఓపెన్ చేయాలి అంటే ఇలాగా వస్తుంది. అప్పుడు ఇక్కడున్న సర్కిల్ ఇలా పేపర్ డౌన్ అవుతుంది కాబట్టి ఇక్కడున్న సర్కిల్ ఏమవుతుంది, ఇలా వస్తుంది. అంటే ఇప్పుడు మనము ఫోల్డ్ చేసిన పేపర్ని కనుక ఓపెన్ చేసినట్లయితే ఇప్పుడు మనకి ఏ షేప్ వస్తుంది, ఈ షేప్. సో ఇప్పుడు వచ్చిన షేప్ మనకి 4 ఆప్షన్లో ఎక్కడ ఉందనే చెక్ చేసుకోవాలి. 1లో ఉందా, లేదు. 2లో ఉందా, లేదు. సిలో ఉందా, ఎస్ ఉంది. డిలో ఉందా, 4 ఉన్నాయి కానీ ఈ ఆర్డర్లో ఉందా, లేదు. సో డిలో లేదు. ఇక దేంట్లో ఉన్నట్టు మనకి సిలో ఆన్సర్ పర్ఫెక్ట్గా ఉన్నట్టు. సో ఈ విధంగా మనము పేపర్ ఫోల్డింగ్ని ఫైండ్ అవుట్ చేయవలసి ఉంటుంది. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, పేపర్ ఫోల్డింగ్లో మనం పేపర్ని ఇలా మడిచినప్పుడు ఒకవేళ హాఫ్ సర్కిల్ ఇలా ఇచ్చాడు అనుకోండి, హాఫ్ సర్కిల్ ఇలా ఇచ్చాడు. సో దీన్ని ఇలా ఇటువైపు ఓపెన్ చేసినప్పుడు హాఫ్ ఏమవుతుంది, ఫుల్ అవుతుంది. సో ఇలా వస్తుంది. అంతేకాని దీనిలాగా ఇక్కడ మిడిల్లో ఉంది, కరెక్ట్గా కార్నర్ గీతకి లేదు, మిడిల్లో ఉంది కాబట్టి ఇటు ఓపెన్ అవుతే మిడిల్కి వెళ్తుంది. ఇక్కడ ఉంది గీతకి, ఇక్కడ ఉంది, ఇక్కడ స్క్వేర్ బాక్స్ ఉంది. దీన్ని నేను పైకి తీసుకెళ్తున్నప్పుడు ఇదేమవుతుంది, హాఫ్ కాస్త ఫుల్ అవుతుంది. ఇది ఒక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. రెండో పాయింట్, ఇప్పుడు సర్కిల్ తీసుకోండి. సర్కిల్లో మనకు పేపర్ ఫోల్డింగ్ ఇచ్చాడు, ఇలా ఉందనుకుందాం. ఇక్కడ ట్రయాంగిల్ షేప్ కట్ చేశాడు అనుకుందాం. ఇది ఏ డైరెక్షన్లో ఉంది, ట్రయాంగిల్ కిందకు ఉంది. మరి ఇది పైకి వెళ్ళినప్పుడు ఏమవుతుంది, రివర్స్ అవుతుంది. ఏమవుతుంది, రివర్స్ అవుతుంది. అంటే దీన్ని ఇలా ఓపెన్ చేసినప్పుడు ఇది ఏమవుతుంది, రివర్స్ అవుతుంది. అంటే ట్రయాంగిల్ ఎలా వస్తుంది, ఇలా వస్తుంది. సైడ్కి వెళ్ళినప్పుడు ఇదే సైడ్కి వెళ్ళినప్పుడు యాజ్ టీజ్ పిక్చరే ఉంటుంది. కానీ దానికి అపోజిషన్ వెళ్ళినప్పుడు మాత్రం అదేమవ్వాలి, రివర్స్ అవ్వాలి. ఇది కూడా సైడ్కి వెళ్ళినప్పుడు ఏమొస్తుంది, ఈ టైపే వస్తుంది. ఓకే. సో హాఫ్ ఇచ్చినప్పుడు ఏమవుతుంది, ఫుల్ అవుతుంది. కిందకి అంటే డైరెక్షన్ రివర్స్ ఉన్నప్పుడు ఏమవుతుంది, ఆపోజిషన్ తిరగాల అంటే రివర్స్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇంకొకటి గుర్తుపెట్టుకోండి,
ఇక్కడ డయాగ్రాము సర్కిల్ ఇక్కడ ఇచ్చాడు అనుకోండి, అంటే కింద కార్నర్లో మిడిల్లో కాకుండా ఈ కార్నర్ ఇచ్చాడు అనుకోండి, ఈ పిక్చర్ పైకి ఓపెన్ అయినప్పుడు ఎక్కడికి వెళ్తుంది, ఈ కార్నర్కి వస్తుంది. ఒకవేళ మిడిల్లో ఇచ్చాడు అనుకోండి బాక్స్, ఇది బయటికి ఓపెన్ అయినప్పుడు ఎక్కడ వస్తుంది, ఇక్కడ వస్తుంది. అర్థమవుతుందా? ఈ చివరిలో ఉంటే ఈ చివరికి రావాలి, మధ్యలో ఉంటే ఇక్కడ మధ్యలో. ఒకవేళ ఇటు చివర ఉంటే ఇటు చివరికి వస్తుంది, ఇక్కడ మధ్యలో ఉంటే ఇక్కడ వస్తుంది. అర్థమైందా? సో ఈ విధంగా మీరు పేపర్ ఫోల్డింగ్ని సింపుల్గా నేను చెప్పిన పాయింట్స్ కనుక మీరు గుర్తుపెట్టుకొని ఇచ్చిన డైరెక్షన్ ప్రకారం మీరు క్లోజ్ చేసి ఓపెన్ చేసేటప్పుడు కూడా అదే డైరెక్షన్లో జాగ్రత్తగా ఓపెన్ చేస్తే, సో ఓపెన్ చేసేటప్పుడు చెప్పే కదా, ఫస్ట్ ఆఫ్ పాయింట్ ఉంటే ఫుల్ అవుతుంది, డైరెక్షన్ రివర్స్లో ఉంటే పైకి వెళ్ళినప్పుడు స్ట్రైట్ అవుతుంది, ఒకవేళ స్ట్రైట్ ఉంటే పైకి వెళ్తే ఏమవుతుంది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇలా స్ట్రైట్గానే ఉందనుకుందాం ట్రయాంగిల్, పైకి వెళ్తే ఏమవుతుంది, రివర్స్ అవుతుంది. నెక్స్ట్ ఈ కార్నర్లో ఉన్నప్పుడు పైకి వెళ్ళినప్పుడు అదే కార్నర్ అంటే చివరికే ఉండాలి, మిడిల్లో ఉన్నప్పుడు యువతలకు వచ్చినప్పుడు మిడిల్లోనే ఉండాలి. సో ఈ పాయింట్స్ అన్నిటిని పేపర్ ఫోల్డింగ్లో మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని చేస్తే ఈజీగా సాల్వ్ చేయొచ్చు. సో ఈ విధంగా మనకి నవోదయ ఎగ్జామ్లో మెంటల్ ఎబిలిటీ నుంచి 40 క్వశ్చన్స్ని ఎలా ఐడెంటిఫై చేయాలో తెలుసుకున్నారు. సో ఈజీగా ఎక్కడ ఏ మోడల్ ఇచ్చినా సరే నేను చెప్పిన ప్రకారం మీరు గుర్తుపెట్టుకున్నట్లయితే ఈజీగా ఫైండ్ అవుట్ చేసి దాన్ని సాల్వ్ చేయొచ్చు. నవోదయలో 50% స్కోర్ చేయడానికి మెంటల్ ఎబిలిటీ ఎంతగానో ఉపయోగపడుతుంది. సో నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ కనుక మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే 100% సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంది. ఓకే, మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.